చెయ్యాలనే ప్రయత్నంలో ఒక పీసీ అధ్యక్షుడిగా నేను చాలా సందర్భాలు చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. రిజర్వేషన్ కోసమే ఎన్నికల్ని ఆనాడు వాయిదా ఇవ్వడం జరిగింది. దాంట్లో నేను, పొన్నం ప్రభాకర్ గారు అందరు రిక్వెస్ట్ చేసిన, ముఖ్యమంత్రి గారు దానికి ముందుకు పోయి తీసుకెళ్లినారు. ఇవాళ కోర్టు డైరెక్షన్ ఇచ్చిన ధర్మిల దాన్ని లోతుగా చర్చించి ఏ రకంగా పోతే మేము ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయగలుగుతామో ఆ దశగా ప్రయత్నం చేస్తాం. ఎవరు? అదే ఆ పార్టీలో జరిగింది అలాంటి యాక్టివిటీ. ఎన్నికల శాంపుల్ సరఫరా జరిపింది కేసీఆర్. హుజూరాబాద్ ఎన్నికల కొరకు దళిత బంధు తీసుకొచ్చాడు. ఎంతమందికి ఇచ్చాడు? పచ్చి మోసం. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. జగదీష్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఆయన మునుగోడులో ఏమిస్తున్నారు? ఉద్యోగ వృత్తి ఇస్తున్నారు, యాదవ్ గొర్రెలు ఇస్తున్నారు. మళ్ళీ తర్వాత కంటిన్యూ చేసినా వాళ్ళు. పచ్చి మోసం అంటే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. ఒక్క నిమిషం. కేసీఆర్ ఏది కూడా పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయలే. ఎన్నికల ముందు మాట ఇవ్వాలి, ఓట్లు వేసుకోవాలి, ఓట్లు దండుకోవాలి, తర్వాత ఫలాన్ని చిత్తగించాలి. ఇది బీఆర్ఎస్ పార్టీలో నడిచింది. అదే మాదిరిగా మాదిరి జరుగుతున్న భ్రమపడుతున్నాము. జగదీశ్వర్ రెడ్డి గారు, జాతీయ పార్టీ గురించి ఒకసారి తెలుసుకోవాలి. మేము ఒక మాట ఇస్తే మాటను నిలబడతాం. తెలంగాణ ఇస్తానని చెప్పి ఇచ్చి తీరినాం. 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఇలా ఇస్తా ఉన్నాము. నీలాగా ఎన్నికలకు కోసం స్టంట్లు వేసేటట్టు అలవాట్లు, ఫీట్లు వేసే అలవాట్లు మాకు లేవు. వాళ్ళది మా స్థాయి పెద్దది అనుకుంటే ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు? మరి కేసీఆర్ నేను కేసీఆర్ ఉద్యమంలో ముందు నడిపిన నాయకుడిగా నేను గతంలో చెప్పాను, అభిమానిస్తాం. కానీ 10 ఏళ్ళు మీరు పాలన చేసిన తర్వాత ప్రజల్లో మీ పట్ల ఉన్న ఆదరణ ఏంటి? ఇంత దోపిడీ జరిగిన తర్వాత మీ పట్ల ఉన్న ఆదరణ ఏంటి? హరీష్ రావు భాగస్వామ్యం కాదా కాళేశ్వరం దోపిడీలో? బనకచెర్ల విషయంలో నేను మొన్న కూడా చెప్పాను, మనకు రావాల్సిన వాటా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. కాంప్రమైజ్ ఎందెవరు? బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. గతంలో సంతకం పెట్టింది ఎవరు? హరీష్ రావు కదా. కృష్ణా వాటర్స్ మీద హరీష్ రావే కదా సంతకం పెట్టింది. 968 టీఎంసీ కొరకు ఎందుకు మీరు పట్టుబడలే? చంద్రబాబు ఉంటే ఇంటికి చంద్రబాబు తీసి భోజనం పెట్టుకుంటారు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి చేపల పులుసు తింటారు. ఎవరిచ్చారు జీవోలు అప్పుడు? ఏది దీంట్లో జగన్మోహన్ రెడ్డి అడిగితే ఏది అది రెగ్యులేటరీ హెడ్ రెగ్యులేటరీ పోతిరెడ్డి పార్టీకి కట్టుకోమని అదనంగా పెంచుకోమని ఇచ్చిన జీవో ఎవరిచ్చారు? అది కేసీఆర్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి భోజనం చేసి పోయిన తర్వాత జీవోలు ఇచ్చాడు కదా తెల్లారే. మీరు రాష్ట్ర అవసరాలని, రాష్ట్ర హక్కుల్ని తాకట్టు పెట్టి ఇలా ఏదో మాట్లాడతామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ముఖ్యంగా నీటి విషయంలో, అది గోదావరి నీటి వాటా కావచ్చు, కృష్ణా జలాల నీటి వాటా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అప్పుడు గతంలో మేము అధికారం ఉన్నప్పుడు కాంప్రమైజ్ కాలే, ఇప్పుడు కాంప్రమైజ్ కాము. అది ఏ రకంగా పరిష్కరించుకోవాలో అన్నీ సుదీర్ఘంగా ఆలోచించి తీసుకుంటాము. అక్కడ కట్టనిచ్చే అవకాశమే లేదు. మేము కట్టడానికి పర్మిషన్ ఇచ్చే అవకాశమే లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడం వల్లగా వాళ్ళకు వెసులుబాటు దొరికింది గతంలో. అరే అంశం వచ్చిందా రాదా అని తర్వాత సంగతి. మీరు మాట్లాడుకున్నప్పుడు ఆ అంశం లోపల మీ చర్చలో వచ్చిందా లేదని మనకడే తెలుస్తుంది. సీక్రెట్గా మీటింగ్స్ పెట్టుకున్నారు కదా మీరు. నేనేమంటానంటే, ఇప్పుడు కృష్ణా జలాల విషయంలో 299కి కదా ఆయన సంతకం పెట్టింది, హరీష్ రావు గారు సంతకం పెట్టారు. ఎందుకు కాంప్రమైజ్ అయినారు? ఇప్పుడు మిగులు జలాల్ని మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలి. ఎప్పుడు మన దగ్గర ప్రాజెక్టులు పూర్తయి మన ప్రాజెక్టుకు సరిపడా నీరు వచ్చిన తర్వాత ఆ పొర్లి నీరునే వాడుకోవాలి వారు. మన దగ్గర ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు, వారికి ఎందుకు వాడుకొని ఇస్తాం మనము? ఇబ్బంది లేదని వాళ్ళంటే కాదు కదా, మన ఇబ్బందులు మేము లోతుగా అధ్యయనం చేసుకోవాలి కదా. బనకచెర్ల విషయంలో లోతుగా అధ్యయనం చేసుకొని ఆల్రెడీ క్యాబినెట్లో డిస్కస్ చేశారు. ఇంకా కొద్ది దాని మీద కసరత్తు చేయాల్సి ఉంది. చేసిన తర్వాత ఒక నిర్ణయం ప్రకటిస్తారు. సమయం ఇచ్చింది, 3 నెలలు సమయం ఇచ్చింది. అంతలోపై రిజర్వేషన్ మీద నేను అందే మళ్ళీ కేంద్రం చేతిలో ఉంది కాబట్టి వారు ఛేదించి ఆ క్యాప్ను తొలగిస్తే సంతోషం.
తొలగించిన ఎడల ఇంకా లీగల్ ఆప్షన్స్ ఉన్నాయా చూస్తాము. మేమైతే కట్టుబడి ఉన్నాము, 40% రిజర్వేషన్ ఇవ్వాలనే దాని మీద కట్టుబడి ఉన్నాము. ఏ రకంగా ఇవ్వగలుగుతాం, ఎన్ని టెక్నికల్ ఇబ్బందులు వస్తాయి, ఇవన్నీ కూడా లోతుగా అధ్యయనం చేస్తాం, మాట్లాడతాం. ఇప్పుడు ఇవాళ కోర్టు జడ్జిమెంట్ ఇంకా పరిపూర్ణంగా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, ఆ జడ్జిమెంట్ చూసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారితో, మా ఇన్ఛార్జ్తో, క్యాబినెట్ మినిస్టర్లు అందరితో మాట్లాడతాం. మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు మంత్రివర్గ కూర్పు అనేది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మేము చేసినంత సోషల్ జస్టిఫికేషన్ ఎవరు చేయలే, ఎవరు ఊహించలే కూడా. నలుగురిని ఎస్సీలని క్యాబినెట్లో తీసుకుంటామని, ఒక ఎస్సీని స్పీకర్ చేశాం, ఒక ఎస్సీ డిప్యూటీ స్పీకర్, ఇలా 3 బీసీలు మంత్రులుగా ఉన్నారు. ఇంకా అడుగుతూ ఉన్నాం, ఉన్న 3 సరదాలి, ఆ పిండిలోనే రొట్టెలు చేయాలి. చూద్దాం. Yeah, there is a demand. No. There is a demand, and next cabinet, a Muslim minority will be adjusted in the cabinet. That for I'm sure. పోటీ మేం చేయకుండా ఎవరు చేస్తారండి? పోటీ చేయడం కాదు, గెలిచేది కూడా ఖాయమే. మేము ఎప్పుడు అనలేదు. ఈ ఆనవాయితీని దుర్మార్గంగా తెంచింది ఎవరని అడుగుతా ఉన్నాను. నారాయణపేట్ ఎన్నిక కదా, నారాయణ ఖేడ్ ఎన్నికల్లో కృష్ణారెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడున్నటువంటి మా పీసీ అధ్యక్షుడు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.